హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మొగలై మటన్ కర్రీ చేసుకుందాం. ఇలా గ్రేవీగా ముక్క సాఫ్ట్గా ఉండేలాగా కర్రీ చేసుకుందాం. ఈరోజు మటన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గులాబీ రేకులు పేస్ట్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేపుకొని బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీ పట్టుకోవాలి. మసాలా పొడి చేసుకుందాం. జీలకర్ర, సోపు, జాజికాయ, జాంపత్రి, లాలిక్కాయలు, లవంగాలు, అలాగే 4 బాదం గింజలు, చెక్క చిన్న ముక్క, సొంటి చిన్ని ముక్క కావాలి. అందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూను నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. ఇది ద్వారగా వేపుకోవాలి. అలాగే 1 స్పూన్ వెండి కొబ్బరి పొడి వేసుకోవాలి. అదే పెనంలోని టమాటాలు కూడా వేపేసుకొని ఈ మసాలా టమాటా ముక్కలు పేస్ట్ చేసుకోవాలి. 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రం చేసుకొని దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. లేత మాంసం అయితే బాగుంటుందండి. మసాలాలన్నీ వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. పచ్చిమిర్చి, ధనియాలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, చిన్న స్పూన్ పసుపు. మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ కలిపేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం 1 పావు గంట. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 150 ml నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక లాలిక్కాయలు, జాంపత్రి, జాజికాయ, లవంగాలు, మిరియాలు, చిన్ని చెక్క వేసుకుని నూనెలో వేపుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఈ మసాలా అంతా నూనెలో వేగాలి. వేగాక మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ని అందులో వేసేసుకోవాలి. ఈ మటన్ని అందులో వేసేసుకొని నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి బాగాను. బాగా మగ్గింది. ముందుగా తయారు చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కలుపుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మగ్గిందండి. నూనె చూడండి ఎలా పైకి వచ్చిందో. నెయ్యి వేసుకుందామండి కొద్దిగా. నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదు. 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. మొగలై మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.